కిరణ్ మీరు చెప్పండి రేపు ఎల్కతుర్తిలో జరగబోయే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినటానికి కేసీఆర్ ని చూడటానికి రైట్ కిరణ్ మీరు చెప్పండి రేపు కేసీఆర్ ప్రసంగం వినటానికి చూడడానికి వచ్చే ప్రజలందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది సో వారికి ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా కూడా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే సభా ప్రాంగణం స్టేజ్ పక్కన కూడా ఇంకో స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు కళాకారుల కోసం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పండి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి రెండు అంశాలు చాలా కీలకమైనవి ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు విసిగిపోకుండా బేజారకుండా ఉండేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు పాట ఆట అనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు చాలామంది కళాకారులు పాటలతో అటు ఆటలతో జనాన్ని ఉర్రూతలూగించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండబోతుంది ఇప్పటికే చాలా పాటలన్నీ కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇటు దారులన్నీ కూడా తెలంగాణ పల్లెల నుంచి ఎల్కతుర్తి వైపు కదిలాయి ఎక్కడికక్కడ ఎడ్ల బండ్లు కావచ్చు సైకిల్ ర్యాలీలు కావచ్చు అంతేకాకుండా కార్లతో పెద్ద ఎత్తున ఇటు సభా ప్రాంగణానికి వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది దాదాపు 3000 బస్సులను కూడా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి ఎవరైతే పూర్తి స్థాయిలో ఇటు పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇక అంతేకాకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 40 నుంచి 42 డిగ్రీల ఎండ ఉంటుంది కాబట్టి వడదెబ్బ కొట్టకుండా ఎండ దెబ్బ తాకకుండా వాళ్లకు ముందస్తు చర్యల్లో భాగంగా అటు వాంతులు విరోచనాలు కాకుండా పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు ఆ సమీక్షలు కూడా నిన్నటి వరకు ముగిశాయి ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాల్లోనే నేరుగా వచ్చినటువంటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు ఇక ఎల్కతుర్తి చౌరస్తాలో ప్రస్తుతం మనం చూసుకున్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ భారీ కటౌట్ను కేసీఆర్ కటౌట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక అంతేకాకుండా ఇటు కట్అవుట్లు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు పార్టీ జెండాలు కావచ్చు తోరణాలు కావచ్చు వచ్చేటువంటి దారులన్నీ కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి అయితే ఇటు మనకు కనిపిస్తూ ఉంది రేపు కేసీఆర్ ఏం మాట్లాడతారు తాను 17 నెలల నుంచి కూడా చాలా సైలెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం వాళ్ళు ఏమైనా చేస్తారా లేదా అనే కోణంలో కూడా చాలా ఓపికగా తాను ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఒక ముఖ్య విషయం ఏంటంటే మనం లైవ్ జరిగే కంటే ఒక 5 నిమిషాల ముందు వెలిగినటువంటి ఆ స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్ట్రీట్ లైట్లను వేశారు కేవలం ఈ ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలోనే వాటిని వచ్చేటువంటి చూపర్లకు కనువిందు చేసే విధంగా కనపడకుండా ఉండేందుకు లైట్లను కూడా ఆఫ్ చేశారు కేవలం మన సభకు సంబంధించినటువంటి లైట్లు ఏవైతే ఉన్నాయో ఆ సభకు సంబంధించినటువంటి లైట్లు మనం ఫోన్ చేసి వేయించుకున్నటువంటి లైట్లు మాత్రమే మన లైవ్ కంటే ఒక 5-10 నిమిషాల ముందు మాత్రమే ఈ లైట్లను మనం వేయించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు అవన్నీ కూడా మూసివేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాల్లో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు అంతేకాకుండా వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో వెహికల్ బ్రేక్ డౌన్ కనుక అయితే 150 మంది బైక్ రైడర్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే ఉంది ఏదైనా వెహికల్ కనుక బ్రేక్ డౌన్ అయిన తర్వాత వెంటనే బైక్ రైడర్స్ అక్కడికి చేరుకుంటారు అక్కడికి చేరుకున్న వెంటనే ఒక టో వెహికల్ కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఒక 10 నుంచి 20 టో వెహికల్స్ ఉంటాయి టో వెహికల్స్ కూడా అక్కడ నుంచి ఆ వెహికల్ను రిమూవ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ కనుక పార్కింగ్ స్థలంలో కనుక జిగ్జాగ్గా వెహికల్స్ కనుక వెళ్ళినట్లయితే ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 6 జోన్లకు సంబంధించినటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే 600 ఎకరాల స్థలాన్ని మన కుడి చేతి వైపు ఒకవైపు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా వెళ్లేందుకు మరొక రూట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది దాదాపు సభ పూర్తి స్థాయిలో గత 5 రోజుల నుంచి కూడా మనం కవరేజ్ ఇస్తున్నాము సభ ప్రాంగణం పనులు కూడా పూర్తయిపోయి రేపు సాయంత్రం జరిగేటువంటి సభకు సంబంధించి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం అయితే వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని కూడా ఇటు పార్టీ అయితే అంచనా వేస్తుంది